ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలైంది. ఈ 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోంది. దీనికి ముఖ్య కారణం మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అందరూ అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర పోషించారంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిపోవడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవలే 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో ఘనంగా నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రజల అభివృద్ధికి ఎలాంటి బాటలు వేస్తున్నారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి స్థాపన ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వెలువడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.